ధృతరాష్ట్ర పాండురాజ విదురుల యొక్క జన్మ వ్యాస మహర్షి ద్వారా జరిగింది. అయితే విదురుడు జన్మించినప్పుడు ఈ విదురుడు యమధర్మరాజే శాపవశాత్తు ఇలా శూద్ర గర్భాన జన్మించడం జరిగింది అని చెప్పడంతో ఈ మహాభారత గాథని వింటున్నటువంటి జనమేజయ మహారాజు వైశంపాయనుడితో ఇలా అంటున్నాడు, అసలు యమధర్మరాజుకి శాపం పెట్టగలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఆయనకెందుకు శాపం పెట్టడం జరిగింది? ఆయన ఎలా ఇక్కడ విదురుడిగా పుట్టడం జరిగింది? ఆ కథ ఏమిటో నాకు తెలియజేయండి అని అడుగుతాడు జనమేజయ మహారాజు. దానికి వైశంపాయనుడు చెప్తున్నాడు, మాండవుడు అనేటువంటి ఒక మహాముని ఉన్నాడు. ఆయన ధర్మజ్ఞుడు, ధైర్యశాలి, మహాయోగి, సత్యప్రతిష్ఠుడు, తపోనిష్టాగరిష్ఠుడు. ఆయన ఒక కుటీరంను నిర్మించుకొని ఆ కుటీరం ముందున్నటువంటి ఒక చెట్టు ఛాయలో, ఒక వృక్ష ఛాయలో రెండు చేతులు పైకెత్తి నిరంతర మౌనవ్రతంతో తీవ్రమైనటువంటి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అలా ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఆయనకి పరిసర ప్రభావం ఏమీ తెలియటం లేదు. అదే ఆ సమయంలో ఆ గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగల ఇంట్లో పడి దోచుకొని అంతా మూటగట్టుకొని వస్తూ ఉన్నారు. ఆ సమయంలో రాజభట్లు అది తెలుసుకొని వారు వెంటబడ్డారు. రాజభట్లు వెంటబడటం చూసి దొంగలు పరిగెడుతున్నారు. రాజభట్లు వాళ్ళని వెంబడిస్తున్నారు. వాళ్ళ నుంచి ఎట్లాగైనా సరే తప్పించుకోవాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు పరిగెత్తి చివరికి ఈ ఆశ్రమ సమీపంలోకి వచ్చారు. ఇక్కడ ఓ మహాత్ముడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. వెనక కుటీరం ఉంది. సరే, వాళ్ళు ఆ కుటీరంలోకి దూరారు. ఈ దొంగిలించినటువంటి మూటలన్నీ కూడా అక్కడ పడేసి అక్కడ ఈ సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలోకి పోయి జాగ్రత్తగా దాక్కొని చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళని వెంబడిస్తూ వచ్చినటువంటి భటులు ఈ ఆశ్రమంలోకి వచ్చారు. అక్కడ దొంగ సొత్తు కనిపించింది. ఆ దొంగ సొత్తు కనిపించి ఈ మునీశ్వరుని అడిగారు, స్వామి, దొంగలు ఇటుగా వచ్చారు, వాళ్ళు ఎక్కడికి పోయారో చెప్పండి, సొత్తు ఇక్కడ పడేశారు, కాబట్టి వాళ్ళని మేము పట్టుకొని రావాలి అని చెబితే ఈయన ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే మౌనవ్రతంలో ఉండి ఘోరమైనటువంటి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కనుక వీళ్ళ యొక్క మాటలు కూడా ఆయనకి వినిపించినట్టుగా లేదు. అందువల్ల ఆయన ఏం మాట్లాడకపోయేటప్పటికల్లా వాళ్ళ పరిసర ప్రాంతాల్లో చూసి ఆ దొంగల్ని కూడా పట్టుకున్నారు. ఆ దొంగల్ని పట్టుకోవటమే కాకుండా దొంగ సొత్తుని పట్టుకోవటమే కాకుండా ఈయన కూడా ఆ దొంగలకి సంబంధించినటువంటి వాడు అనే ఉద్దేశంతో ఈయన్ని కూడా బంధించి తీసుకొని వెళ్ళారు. అలా వెళ్ళి రాజు ముందు ప్రవేశపెట్టారు. దొంగలు దొంగతనాన్ని ఒప్పుకున్నారు. దొంగ సొత్తు దొరికింది. దాంతో వీళ్ళందరికీ కూడా మరణశిక్ష వేయండి అన్నారు. మరణశిక్ష అంటే ఆ రాజు యొక్క రాజ్యంలో ఏం చేస్తారంటే శూలాహరణం అంటే ఒక శూలాన్ని అక్కడ నేలలో దించి దాని మీద వాళ్ళని అట్లా దిగేస్తారు. అంటే వాళ్ళ శరీరంలో నుంచి ఆ శూలం గుచ్చుకొని పోద్ది, వాళ్ళు చనిపోతారు. ఇది శూలారోహణ అని అంటారు. అలాగే దొంగలందరినీ ఈయన్ని కూడా ఆ శూలారోహణ చేయించారు. దొంగలందరూ చనిపోయారు వెంటనే, కానీ ఈయన మాత్రం చనిపోలే. ఈయన అలా జీవించి ఉండి ఇంకా తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. అలా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది మహర్షులైనటువంటి వారు పక్షుల రూపంలో ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి సేవలు చేస్తూ ఉంటున్నారు. ఆయనతో అలా మాట్లాడుతూ సంప్రదిస్తూ ఉన్నారు. కొంతకాలం తర్వాత వాళ్ళు ఒక రోజున ఆయన అడిగారు, ఓ మహాత్మా, మీకు ఇలాంటి శిక్ష ఎందుకు పడింది? మీరు ఏం జ్ఞానం చేశారు కాబట్టి మీకు ఇట్లాంటి శిక్ష వేసినటువంటి వాళ్ళు ఎవరు? అదేంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అన్నారు. అంటే దానికి ఆయన అన్నాడు, నేను ఎవరి మీద దోషారోపణ చేయదలుచుకోలేదు, ఎవరు కూడా నాకు అపకారం చేయాలని అనుకోలేదు, కాబట్టి దీంట్లో నేను చెప్పాల్సినటువంటిది కూడా ఏమీ లేదు అన్నాడు. సరే, దొంగలేమో మరణించారు, మరి మునీశ్వరుడేమో బ్రతికే ఉన్నాడు. చాలా రోజులు అలాగా ఉండేటప్పటికల్లా ఈ రాజభట్లు ఒకసారి చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎవరినైనా సరే ఆ శూలారోహణ చేయగానే మరణిస్తారు. కానీ ఈయన మాత్రం అలాగే చాలా రోజుల నుంచి అలాగే ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈయన ఎవరో మహాత్ముడేమో అనేటువంటి సందేహం ఇప్పుడు వాళ్ళకు వచ్చింది.
అందుకని వాళ్ళందరూ వెళ్ళి రాజుగారితో చెప్పారు. అప్పుడు రాజుగారు ఆ భటుల్ని వెంట పెట్టుకొని ఇక్కడికి వచ్చారు, మంత్రులతో సహా వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన్ని చూశారు. చూసిన తర్వాత ఈయన ఎవరో మహాత్ముడు, నేను పొరపాటు పడి ఈయనకు కూడా మరణశిక్షణ చెప్పాను అని ఆయనతో, మహాత్మా, నేను ఈ రాజ్యాన్ని వెళ్ళేటువంటి మహారాజుని, మీ పట్ల చాలా అపకారం చేశాను, నేను మోహంతో అజ్ఞానంతో మీకు శిక్ష వేశాను, కాబట్టి నా పాపానికి నన్ను క్షమించండి అని మునిని ప్రసన్నుడిని చేసుకోవడం కోసం ప్రయత్నం చేశాడు. ముని ప్రసన్నుడయ్యాడు, కళ్ళు తెరిచి చూచాడు. చూసిన తర్వాత, రాజా, ఈ విషయంలో నీ తప్పేమీ లేదు, ఎందుకనంటే నేనేమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాను, మాట్లాడలేదు కనుక నీ తప్పేమీ లేదు అని అన్నాడు. అప్పుడు శూలం నుంచి ఆయన కిందకి దించి ఆ శూలాన్ని బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తే కొద్దిగా మాత్రం వచ్చింది. ఆ శూలాగ్రం అంతా కూడా ఆయన శరీరంలోనే ఉంది. అందువల్ల దాన్ని అంతవరకు కోసి తీసేశారు. ఈ శూలాగ్రాన్ని అణి అని అంటారు. అందుకని మాండవ్యుడిని అణిమాండవ్యుడు, అణిమాండవ్యోపాఖ్యానము అని అంటారు ఈ ఉపాఖ్యానాన్ని. అందుకని ఆ అణి అంటారు. అణి దేహంలోనే ఉంది కాబట్టి ఆ దేహంలోనే ఉండగానే ఆ ముక్క, ఇనుప ముక్క దాంట్లో దేహంలో ఉండగానే ఆయన అలా చాలా కాలం కూడా జీవించి ఉన్నాడు. ఆ తర్వాత ముని ఆ శరీర భాగంలో, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ భాగంతోనే అలా సంచారం చేశాడు. తర్వాత గొప్ప తపస్సు చేశాడు. ఇతరులకి దుర్లభమైనటువంటి దివ్యమైనటువంటి పుణ్యలోకాలని చేరుకున్నాడు. అలా చేరుకొని ఒకసారి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. యమధర్మరాజు ఆయన్ని ఆహ్వానించాడు. యముడితో అంటున్నాడు, ఓ యమధర్మరాజా, నేను ఏ పాపం చేశానని నాకు ఈ శిక్ష వేయవలసి వచ్చిందో నీవే దానికి సమాధానం చెప్పాలి అన్నాడు. ఎందుకనంటే ఇక్కడ రాజుని శిక్షించాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకనంటే అతనికి సాక్ష్యాధారాలు వ్యతిరేకంగా లేవు. మరైతే యమధర్మరాజుని మాత్రం నిలదీశాడు, నన్ను ఎందుకు నువ్వు ఈ శిక్షకి గురి చేయడానికి కారణం ఏంటి, నేను ఏ పాపం చేశాను అని అడిగితే, నాయన, నువ్వు బాల్యంలో తూనీగలను పట్టుకొని వాటి రెక్కలతో వాటిని కాస్త పట్టుకొని వాటి యొక్క తోకల వైపుగా సూదులు గుచ్చావు, అదిగో ఆ కారణం చేత, ఆ పాపం చేత నీకు ఈ శిక్ష పడింది. అంతేకాదు, స్వల్పమైనటువంటి దానం కనుక చేస్తే గొప్ప ఫలితాన్ని ఎలా అయితే పొందుతారో, అలాగే స్వల్పమైనటువంటి అధర్మం చేసినా సరే గొప్ప దుఃఖాన్ని పొందాల్సి వస్తుంది లోకంలో ఉన్నటువంటి మానవులు. కాబట్టి నువ్వు చేసినటువంటి చిన్న పాపమే అయినప్పటికీ కూడా ఇంత గొప్ప దుఃఖాన్ని నువ్వు ఎందుకు అనుభవించావనంటే దానివల్లనే ఆమె. ఓహో, అట్లాగనా, సరే, నేను ఏ వయస్సులో ఏ సమయంలో ఆ పాపం చేశాను ఆ విషయాన్ని చెప్పండి అన్న. బాల్యావస్థలోనే చేసావన్న. బాల్యావస్థ అంటే నేను ఎన్ని సంవత్సరాల వయస్సులో చేశాను అన్నాడు. 12 సంవత్సరాల వయస్సులో నువ్వు ఆ పని చేసావు, ఆ సూదులు పెట్టి గుచ్చడం జరిగింది పురుగులకి అన్నాడు. సరే, ధర్మశాస్త్రం ఏం చెప్తున్నదంటే, ఓ యమధర్మరాజా, 12 సంవత్సరాల వయస్సు వరకు బాలురు ఏమి చేసినప్పటికీ కూడా అందులో ఆ అధర్మ దోషం వాళ్ళని అంటదు. ఇది ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఎందుకనంటే 12 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వాళ్ళకి ధర్మశాస్త్రాలు తెలియవు. ఇది ధర్మం అని, ఇది అధర్మం అని వాళ్ళకి తెలియదు. బాల్య చాపల్యంతో వాళ్ళు ఏదో పనులు చేస్తూ ఉంటారు. ఈ చిన్న అపరాధానికి అంటే నేను అనుభవించాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈ భయంకరమైనటువంటి దండన, ఈ భయంకరమైనటువంటి శిక్ష నాకు పడేటట్లుగా చేశాడు. బ్రాహ్మణ వధ సకల ప్రాణుల యొక్క వధ కన్నా కూడా చాలా అధికమైనటువంటి పాపం. అందువల్ల నీవు భూలోకంలో శూద్రయోని యందు జన్మించదువుగాక అని శాపం పెట్టాడు. అంతేకాకుండా ఈ రోజు నుండి నేను ఒక నియమం చేస్తున్నాను. అదేంటంటే 14 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు బాలబాలికలు ఏవైనా సరే పాపాలు కనుక చేసినా ఆ పాపాలన్నీ కూడా వాళ్ళకి అంటవు. కనుక ఇది ఇక్కడి నుంచి ధర్మం అని తెలియజేశాడు. ఈ విధంగా మాండవీయ మహర్షి యొక్క శాపంతో సాక్షాత్తు ధర్మదేవతే విదురుడిగా ఈ శూద్రయోని యందు జన్మించడం జరిగింది. అలా జన్మించినటువంటి విదురుడు
ధర్మశాస్త్రమునందు అర్థశాస్త్రమునందు గొప్ప పండితుడయ్యాడు. ఇక క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని అన్నీ జయించినటువంటి వాడయ్యాడు. దూరదృష్టి కలిగినటువంటి వాడయ్యాడు. శాంతిపరాయణుడైనటువంటి వాడు, మనోనిగ్రహం కలిగినటువంటి వాడు, కురువంశ శ్రేయస్సుకై నిరంతరం పాటుపడుతూ ఉండేటువంటి వాడు, ధృతరాష్ట్రునికి నిరంతరం కూడా సత్సంగాన్ని అందించేటువంటి వాడు, మంచి సలహాలు ఇస్తూ ఉండేటువంటి వాడు. ఇది విదురుని యొక్క జన్మ వృత్తాంతం అని వైశంపాయనుడు జనమేజయుడికి ఈ విషయాన్ని తెలియజేసింది. ఇక ధృతరాష్ట్ర పాండురాజ విదురులు జన్మించడంతో కురువంశం, కురుజాంగల దేశం అంటే కురురాజ్యం, కురుక్షేత్రం ఈ మూడు కూడా గొప్ప శోభను సంతరించుకున్నాయి. ఈ ముగ్గురు కుమారులు దినదిన ప్రవర్ధమానమై వృద్ధి చెందుతూ ఉన్నారు, పెరుగుతూ ఉన్నారు. ఈ ముగ్గురు జన్మించిన తర్వాత ఆ రాజ్యంలో సకాలంలో వర్షాలు పడుతూ ఉన్నాయి, పంటలు చక్కగా పండుతూ ఉన్నాయి, అన్నపానాలకి ఏ రకమైనటువంటి లోటు లేకుండా ఉంటుంది, వృక్షాలన్నీ కూడా ఫల పుష్పాలతో సమృద్ధిగా కనిపిస్తూ ఉన్నాయి, గోవులు క్షీరాన్ని పూర్ణంగా ఇస్తూ ఉన్నాయి, పశువులు, పక్షులు, మృగాలు ఇవన్నీ ఉల్లాసంగా జీవిస్తూ ఉన్నాయి, గుర్రాలు, ఏనుగులు తుష్టిగా పుష్టిగా ఆరోగ్యంగా ఉంటూ ఉన్నాయి, యజ్ఞ దాన తపస్సులన్నీ కూడా చక్కగా జరిగిపోతూ ఉన్నాయి, ప్రజలంతా కూడా సుఖజీవనాన్ని సాగిస్తూ ఉన్నారు, వ్యాపారము, వాణిజ్యము అన్నీ చక్కగా సాగుతూ ఉన్నాయి, పుష్పాల్లో సుగంధ సువాసనలు అధికంగా వస్తూ ఉన్నాయి, సత్యయుగాన్ని మరపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ప్రజలందరూ కూడా సత్యవాదులై ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఉన్నారు. ఏ రకమైనటువంటి పాపకార్యాలు చేయటం లేదు. దేవేంద్రుని యొక్క అమరావతి లాగా హస్తినాపురం అలా పెరిగిపోతూ ఉంది. భీష్ముని యొక్క రక్షణలో దేశం సుస్థిరంగా సుభిక్షంగా ఉన్నది. ముగ్గురు కుమారులకి కూడా ఉపనయనాన్ని, మిగిలినటువంటి సంస్కారాలని భీష్ముడు వైభవంగా జరిపిస్తూ ఉన్నాడు. ప్రజలంతా కూడా ఉత్సవంలో పాల్గొన్నట్టుగా పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఇంటిలోనూ దానాలు ఇవ్వండి, అతిథులకు భోజనం పెట్టండి అనేటువంటి మాటలే వినిపిస్తూ ఉన్నాయి. ధృతరాష్ట్రుడు, పాండురాజు, వీళ్ళతో పాటు బుద్ధిమంతుడైనటువంటి విదురుడు, ముగ్గురు సోదరులని కూడా భీష్ముడు తన యొక్క పుత్రుల్లాగా భావించి వాళ్ళ యొక్క పాలన, పోషణ అన్నీ కూడా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. ఆయనే వాళ్ళ ముగ్గురికి కూడా సకల సంస్కారాలు జరిపిస్తూ ఉన్నాడు. బ్రహ్మచర్య, వ్రతపాలన, వేదాధ్యయనం, వ్యాయామం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, గుర్రపు స్వారీ, గదాయుద్ధం, నీతి శాస్త్రం, కత్తి డాలు యుద్ధం, గజ శిక్షణ, అశ్వ శిక్షణ, ఇతిహాస పురాణాలు మొదలైనటువంటి సకల విద్యల యందు కూడా ఆరితేరేటట్లుగా వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తూ ఉన్నాడు భీష్ముడు. వేదాంగాలన్నింటి యందు కూడా నిష్ణాతులయ్యారు ముగ్గురు కూడా. సకల విద్యల్లో పరిపూర్ణతని సాధించినటువంటి వాళ్ళు అయ్యారు. పాండురాజు ధనుర్వేదంలో ఆనాడు తనకన్నా మించినటువంటి వాడు లోకంలో లేడు అని అనిపించుకున్నాడు. ఇక దేహబలంలో ధృతరాష్ట్రుడిని మించినటువంటి వాడు ఎవరు లేరని ధృతరాష్ట్రుడు అసమానుడైనటువంటి వాడయ్యాడు. ఇక ధర్మపరాయణతలోను, ఆత్మవిద్యలోను, ముల్లోకాల్లోనూ విదురుతో సమానమైనటువంటి వారు, సాటి రాగలిగినటువంటి వాళ్ళు లేరు అనేటువంటి పేరు వచ్చింది. శంతనుల యొక్క వంశం ఉద్ధరించబడటాన్ని చూసినటువంటి ప్రజలంతా కూడా వాళ్ళల్లో వాళ్ళు ఇలా అనుకుంటూ ఉన్నారు. మహావీరులైనటువంటి పుత్రుల్ని కన్న తల్లుల్లో కాశీరాజ కుమార్తెలైనటువంటి అంబిక, అంబాలికలే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. దేశాలన్నింటిలో కురుజాంగల దేశమే శ్రేష్టమైనటువంటిది. ధర్మజ్ఞులందరిలో భీష్ముడే సర్వశ్రేష్ఠుడైనటువంటి వాడు. నగరాలన్నింటిలో హస్తినాపురమే సర్వశ్రేష్టమైనటువంటి నగరం అని వాళ్ళు అక్కడక్కడ చెప్పుకుంటూ ఉన్నారు. కుమారులంతా కూడా యుక్త వయస్సుకు వచ్చారు. యవనంతో తొడికసలాడుతూ ఉన్నారు. సకల విద్యల్లో ఆరితేరారు. దానితో ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని సింహాసనానికి అధిష్ఠింపజేయాలి అనేటువంటి సందర్భం వచ్చింది. ఎందుకంటే ఇంతవరకు రాజు లేకుండా రాజ్యపాలన సాగుతూ ఉంది. మరి ఇప్పుడు ఎవరో ఒకరిని రాజ్య పరిపాలనకి నిర్ణయించాలి, వాళ్ళకి పట్టాభిషేకం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. అందువల్ల భీష్ముడు హస్తినాపుర సింహాసనం రాజు లేకుండా ఉండటం క్షేమం కాదని భావించి, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు గనక
విదురుడు పారశవుడు గనక అంటే దాసీపుత్రుడు గనక పాండురాజుని పట్టాభిషిక్తుడు చేయటం జరిగింది. ఈ విషయాన్ని సంస్కృత భారతంలో ఎంతో స్పష్టంగా చెప్పడం జరిగింది. ధృతరాష్ట్ర స్వచక్షుష్వ రాజ్యం నపత్యపద్యత పారశవత్వాత్ విదురో రాజా పాండుర్బభూవ అని. అంటే ధృతరాష్ట్రుడు పుట్టందుడు గనక రాజ్యానికి అనర్హుడయ్యాడు. విదురుడు పారశవుడు గనక ఆయన రాజ్యానికి పనికిరాడు. అందువల్లే పాండురాజును రాజుగా పట్టాభిషిక్తుడు చేయటం జరిగింది అని సంస్కృత భారతంలో చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని అంత గట్టిగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, దురదృష్టవశాత్తు నన్నయ్య గారు తెలుగు భారతంలో పొరపాటున ధృతరాష్ట్రుడే రాజు అయినట్టుగా రాయటం జరిగింది. అయితే ఈనాడు ఉన్నటువంటి 5 సంస్కృత వ్రాతప్రతుల్లో, భారతదేశంలో 5 ఉన్నాయి సంస్కృత వ్రాతప్రతులు. ఈ 5 వ్రాతప్రతుల్లో కూడా ధృతరాష్ట్రుడు రాజు అయినట్టుగా లేదు, పాండురాజు రాజు అయినట్టుగానే ఉంది. మరైతే ఏమండి, నన్నయ్య గారు కల్పించి రాశాడా? కల్పించాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు. మరైతే ఎందుకు ఆ పొరపాటు జరిగింది అని అంటే, ఆనాడు ఉన్నటువంటి సంస్కృత ప్రతుల్లో అంటే 1000 సంవత్సరాల క్రితం నన్నయ్య గారి కాలంలో ఉన్నటువంటి సంస్కృత ప్రతులు ఈ 5 కాక ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఆయన ఒకటి కాకుండా కొన్ని గ్రంథాలను అక్కడ దగ్గర పెట్టుకొని రాసి ఉండొచ్చు. అందులో ఏదో ఒక గ్రంథంలో ఇలా ఉంటే అది అలాగా రాసి ఉండొచ్చు. మరైతే ఏమండి, అది కనుక రాసి ఉంటే దాని ప్రకారమే మిగతా గ్రంథం అంతా ఉండాలి కదా. కానీ ఆంధ్ర మహాభారతం పంచమాశ్వాసం మొదటి పర్వం పంచమాశ్వాసంలో ధృతరాష్ట్రుడు రాజైనట్టుగా రాసినటువంటి నన్నయ్య గారు దాని వెంటనే ఉన్నటువంటి షష్ఠాశ్వాసంలో అంటే 6వ ఆశ్వాసంలో, నేను రాజును కాకపోతే నేను ధృతరాష్ట్రుడు, నీవు రాజువు కాకపోతే పాండురాజు రాజయ్యనే, అదే నాకు వచ్చిన బాధ అని దుర్యోధనుడు వాళ్ళిద్దరు చెప్పుకుంటాడు. నాయనా, నేను హీనాముడునొకటి చేత ఈ రాజ్యానికి తగకున్నా నా తమ్ముడు పాండుడు ఈ రాజ్యాన్ని పరిపాలన చేశాడు, ఈ రాజ్యానికి రాజయ్యాడు అనేమో ఆయన చెబుతున్నాడు. ధృతరాష్ట్రుడు, తండ్రి, ఈ రాజ్యము మొదలెంటంగా భవదీయం పైన ప్రకృతి జనులు వశులు కాకున్నను క్రమాగతంపై ఇది మాకు అప్రయత్న లభ్యంబగు. కానీ తల్లి పాండురాజు రాజై ఈ రాజ్యాన్ని పరిపాలించడం వల్ల ఇప్పుడు అతని కుమారులైనటువంటి వాళ్ళే రాజ్యానికి వస్తూ ఉన్నారు అని ఆయన బాధపడతా ఉన్నాడు. అంటే నువ్వు మొట్టమొదటిలో నువ్వే కనుక రాజు అయినట్టయితే మాకు ఈ బాధ లేకుండా పోయేది. క్రమాగతంపై అంటే వంశ పారంపర్యంగా మాకు వచ్చేది. అప్రయత్నాల మేము ప్రయత్నం చేయక్కర్లా, వాళ్ళని చంపి వీళ్ళని చంపి రావాల్సిన పని లేకుండా మాకు వచ్చేసేది. కానీ నువ్వు రాజు కాకపోవటం వల్ల, పాండురాజే రాజు కావటం వల్ల, పాండురాజు కొడుకైనటువంటి ధర్మరాజే ఇప్పుడు యువరాజుగా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు వాళ్ళ చేతి కింద మేము బ్రతకాలంటే నేను బ్రతకను అని వాళ్ళు ఎట్లానైనా సరే దూరానికి పంపించి చంపించాలని పథకం వేయటం, ఇక ఆ కథంతా అక్కడ జరుగుతుంది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందని అంటే, తెలుగు భారతంలో చెప్పినటువంటి ధృతరాష్ట్రుడు రాజు అయ్యాడనేటువంటి మాట అది ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు భారతం ప్రకారము తప్పే, సంస్కృత భారతం ప్రకారము తప్పే అనేటువంటి విషయం మనకి ఇక్కడ రుజువు అవుతుంది. ఆ విధంగా పాండురాజు రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. భీష్ముడు గుణవంతుడు ధర్మతత్పరుడు అయినటువంటి విదురుని పిలిచి అంటున్నాడు. చాలా విచిత్రమైనటువంటి విషయం చూడండి. ధృతరాష్ట్రుడి కన్నా పాండురాజు కన్నా విదురుడి సంవత్సరం చిన్నవాడు, కానీ భీష్ముడు వీళ్ళందరికీ తండ్రి కన్నా పెద్దవాడు. మరైతే విదురుని పిలిచి మాట్లాడుతున్నాడట. ఏం మాట్లాడుతున్నాడు? నాయన, మనది విఖ్యాతమైనటువంటి వంశం, సమస్తమైనటువంటి రాజుల్ని జయించి సామ్రాజ్యాధీశులైనటువంటి వారు మన వంశంలో ఉన్నటువంటి ప్రభువులు, ధర్మజ్ఞులైనటువంటి వారు, మహాత్ములైనటువంటి వారు, ప్రభువులు ఎందరో ఈ కురువంశ సామ్రాజ్యాన్ని పాలించారు. ఈ వంశం నిర్వీర్యమైపోయేటువంటి సమయంలో, ఈ వంశం అంతరించిపోయేటువంటి సమయంలో నేను మాత సత్యవతితో ఆలోచించి వ్యాస మహర్షి యొక్క అనుగ్రహంతో ఈ కులాన్ని రక్షించాం. దాని ఫలితంగానే మీ ముగ్గురు జన్మించారు. మీరు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు మీకు వివాహాలు చేయవలసినటువంటి సమయం కూడా ఆసన్నమైంది. ఈ వంశం మీ వల్ల వృద్ధి కావాలి, ఇదంతటితో ఆగిపోకూడదు. మీ వల్ల ఈ వంశం వృద్ధి కావాలి. యదువంశంలో సూరసేన మహారాజుకి పృథా అనేటువంటి కుమార్తె ఉంది. సూరసేన మహారాజుకి పెద్ద కుమార్తె పృథా.
పృథ అంటే కుంతిదేవి. ఆ తర్వాత వసుదేవుడు పుట్టాడు. మరి ఈ పృథ అనేటువంటి కుమార్తె పుట్టిన తర్వాత ఈమెని తన కుంతిభోజుడు అనేటువంటి ఆయనకి దత్తత ఇవ్వటం జరిగింది. ఎవరైనా మొట్టమొదటి పుట్టినటువంటి బిడ్డను ఇస్తారా? ఎవరు. కానీ ఆ కుంతిభోజుడు వీళ్ళు పుట్టకముందే ఈ యదువంశంలో ఉన్నటువంటి సూరసేన మహారాజు చేత ఒక మాట పట్టుకున్నాడు. అదేమిటంటే, నీకు మొట్టమొదటి ఎవరు పుడితే వాళ్ళని నాకు దత్తత ఇవ్వాలి. అమ్మాయి పుట్టింది. ఆ మాట కట్టుబడి ఆమెని ఆ కుంతిభోజుడికి దత్తత ఇచ్చాడు. ఆ ప్రకారంగా కుంతిభోజుడు పెంచుకున్నాడు కాబట్టి ఆమె పేరుని కుంతి అని పెట్టుకున్నారు. వాళ్ళకి మనకి గతంలో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అలాగే గాంధారరాజు సుబలునికి కుమార్తెలు ఉన్నట్లుగా తెలిసింది. ఇక మద్ర దేశాధీశుడు మద్ర నరేషుడికి ఒక కుమార్తె ఉన్నట్టుగా తెలిసింది. వాళ్ళు కూడా మనతో బియ్యానికి సిద్ధంగా ఉన్నారు. మన వంశం సంతాన పరంపరతో వృద్ధి చెందడానికి ఈ వంశాలతో మనం సంబంధం పెట్టుకోవడం బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంది. బుద్ధిమంతుల్లో శ్రేష్ఠమైనటువంటి నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు. అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి విదురుడి యొక్క సలహా అడుగుతున్నాడు. ధృతరాష్ట్రుడు పాండురాజు వాళ్ళ వివాహాలు చేయడానికి భీష్ముడు వాళ్ళిద్దరికంటే చిన్నవాడైనటువంటి విదురుడి యొక్క సలహా అడుగుతున్నాడు. ఇదే చాలా ఆశ్చర్యమైనటువంటి. భీష్ముడు చాలా పెద్దవాడు, విదురుడు యుక్త వయస్సులో ఉన్నటువంటి వాడు. అతని యొక్క సలహాని అడుగుతున్నాడు. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా ఎప్పుడు కూడా విదురుడి యొక్క సలహాని అడుగుతూ ఉంటాడు భీష్ముడు. భీష్ముడు ఏం తెలియనటువంటి వాడు కాదు, సకల ధర్మాలు తెలిసినటువంటి వాడు, ధర్మశాస్త్రాలు అన్నీ ఆపోసన పట్టినటువంటి వాడు. శుక్రాచార్యుడి యొక్క ధర్మాలు, బృహస్పతి యొక్క ధర్మశాస్త్రాలన్నీ కూడా ఆపోసన పట్టినటువంటి వాడు. అలాంటి ఆయన ఇక్కడ విదురుడి యొక్క సలహా అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు, ఏమిటిది అని అంటే, మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మన యొక్క జీవితంలో మనం ఆచరించుకోవడానికి వయస్సుతో నిమిత్తం లేకుండా బుద్ధిమంతుడైనటువంటి వాడి సలహా ప్రకారం నడుచుకోవాలి. పెద్దవాడు కాదు కదా, పెద్దవాళ్ళ సలహా తీసుకోవాలి కానీ చిన్నపిల్లల సలహా ఎందుకండి అని అనుకోకూడదు. మనం వయస్సుతో నిమిత్తం లేకుండా బుద్ధిమంతుడైనటువంటి వారి సలహా తీసుకోవాలి. అంతేకాదు, ఎంతటి తెలివి కలిగినటువంటి వాళ్ళైనా మేము చాలా తెలివిగల వాళ్ళం, మేము స్వతంత్రంగా అని అనుకోకుండా, స్వయంగా నిర్ణయాలు తీసుకోకుండా బుద్ధిమంతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఈ రెండు విషయాలు మనం ఇక్కడ గ్రహించాలి. భీష్ముడు విదురుణ్ణి అడిగాడు అని. అయితే మరి ఇక్కడ విదురుడు ఏం సమాధానం చెప్పాడు? విదురుడు ఏం సమాధానం చెప్పాడు చూడండి. తండ్రి, మీరు మాకు తల్లి, తండ్రి, గురువు కూడా. కాబట్టి మీరు ఏమి చేస్తే అది మా శ్రేయస్సు కోసం చేసినటువంటిది. కనుక మీరు ఎలా అనుకుంటారో అలాగే చేయండి. ఇందులో నేను చెప్పాల్సిందంటూ ఏమి లేదు, మీరు సర్వము తెలిసినటువంటి వాళ్ళు అన్నాడు. అంటే ఆయన చెప్పింది ఏమి లేదు, ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి అన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన సలహా తీసుకున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం బుద్ధిమంతులైనటువంటి వాళ్ళ యొక్క సలహా తీసుకోవాలి. నేనే తెలియగలవాడిని, నేనే గొప్పవాడిని అనేటువంటి భావన లేకుండా, స్వతంత్రంగా కాకుండా ఎవరో ఒకరు తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సలహా తీసుకోవటం మంచిది. ఈ రకంగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత భీష్ముడు ఒక బ్రాహ్మణుడిని పిలిపించి గాంధార దేశపు రాజు కుమార్తె అయినటువంటి గాంధారి యొక్క ప్రవర్తన, ఆమె యొక్క స్థితిగతులు, ఆమె యొక్క వ్యవహారాన్ని గురించి విచారణ చేయమని పంపించాడు. ఆమె గొప్ప శివభక్తురాలని, 100 మంది పుత్రులకి తల్లి అవుతుంది అని శంకరుని నుంచి వరం పొందిందని తెలుసుకున్నాడు భీష్ముడు. కాబట్టి ఈమెతే వంశం బాగా వృద్ధి అవుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చాడు. అందుకని గాంధార రాజు దగ్గరికి ఒక దూతను పంపించాడు భీష్ముడు. అయితే ఆ దూత వెళ్ళి చెప్పాడు, ఇలా ధృతరాష్ట్రుడికి నీ కుమార్తెని అడగటం కోసం వచ్చాను, భీష్ముల వారు నన్ను పంపించారు అని. అతడు పుట్టంధుడు కదా, అంధుడికి నా కుమార్తెను ఎట్లా ఇచ్చేది అని ముందు కాసేపు ఆలోచించాడు, కొద్దిగా సంశయించాడు. అయితే ఆ తర్వాత కురువంశీమ యొక్క ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని
గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇవ్వటానికి నిశ్చయం చేసుకున్నాడు. అలా నిశ్చయించుకొని అతనికి తన యొక్క అంగీకారాన్ని తెలియజేశాడు. అంతఃపురంలో ఉన్నటువంటి గాంధారికి విషయం తెలిసింది. తన తండ్రి తనని ధృతరాష్ట్రునికి ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు అని తెలుసుకున్నటువంటి గాంధారి ఒక వస్త్రాన్ని తెప్పించి, వస్త్రఖండాన్ని తెప్పించి దాన్ని మడతలు మడతలుగా వేసి దాని ఆమె కళ్ళకి కట్టుకుంది అడ్డంగా. అంటే తన భర్త అంధుడు కాబట్టి తాను తన కళ్ళతో తన భర్తను చూచి ఎప్పుడైనా సరే అతని మీద తేలిక భావాన్ని కానీ లేకుండా ఉండటం కోసం అని చెప్పి ఒకటి. రెండవ విషయం ఏమిటంటే తన భర్త చూడనటువంటి ఈ లోకం నాకు అక్కర్లేదు అనేటువంటి భావనతోటి ఈ కళ్ళకి గుడ్డ అడ్డం కట్టుకుంది. సరే, గాంధారిని తీసుకొని సోదరుడైనటువంటి శకుని హస్తినాపురం వచ్చాడు. భీష్ముల వారికి తెలియజేశాడు. భీష్ముడు సరైనటువంటి ముహూర్తంలో గాంధారి ధృతరాష్ట్రుల యొక్క వివాహం జరిపించాడు. శకుని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కానుకలన్నింటినీ కూడా సమర్పించేసి తిరిగి తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు. సదాచార సంపన్నురాలు, దైవభక్తి పరాయణురాలు, గురు వృద్ధ జనుల యొక్క సేవలో సంతృప్తి చెందేటువంటి స్వభావం కలిగినటువంటి గాంధారి రాజవంశీయుల యొక్క అభిమానాన్ని త్వరలోనే చొరవన్నది. పౌరుల యొక్క గౌరవాన్ని అనతి కాలంలోనే పొందింది. మహాపతివ్రత గాంధారి పురుషుల యొక్క నామాన్ని కూడా పరపురుషుల యొక్క నామాన్ని కూడా ఉచ్చరించేది కాదు. అందుకనే ఆమెని మహాసాధ్విగా, మహాపతివ్రతగా చెప్తూ ఉంటారు. మహాభారతంలో ఆ విషయం కూడా అనేక సందర్భాల్లో రుజువైంది. ఇక్కడే మనం మళ్ళీ ఒక విషయాన్ని గురించినటువంటి విశ్లేషణ చేయాలి. గాంధారి కళ్ళకి గుడ్డ అడ్డం కట్టుకుంది. మరి కళ్ళకి అడ్డంగా వస్త్రాన్ని కట్టుకొని ఆమె సాధించింది ఏంటి? ఎందుకు కట్టుకుంది? ఏం సాధించింది? దీనివల్ల ఆమెకు ప్రయోజనం కలిగిందా, లేకపోతే ఏమైనా నష్టం జరిగిందా? సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. అన్ని ఇంద్రియాల్లో కూడా కళ్ళు ప్రధానమైనటువంటివి. ఇది మన విశ్లేషణ, మహాభారతంలో విశ్లేషణ కాదు. ఆమె కళ్ళగొడ్డగా అడ్డం కట్టుకుంది అంతే. ఇది మన విశ్లేషణ. అంటే అన్ని ఇంద్రియాల్లోకి కూడా కళ్ళే ప్రధానమైనటువంటివి. ఎందుకనంటే మన యొక్క భావాలను కనుక వ్యక్తం చేయాలంటే కళ్ళే వ్యక్తం చేస్తాయి. అలాగే మన యొక్క సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కానీ వ్యక్తం చేయాలన్నా కూడా కళ్ళే ప్రధానమైనటువంటి. కళ్ళు లేకపోతే జీవితం అంతా అంధకారం. కళ్ళు లేని కబోది రండి అంటుంటారు. కళ్ళు కనుక లేకపోతే ఏమీ చూసేది లేదు. కాబట్టి జీవితం అంతా కూడా వ్యర్థమే అని అనుకుంటా ఉంటారు. ప్రారంభం వల్ల ధృతరాష్ట్రుడికి కళ్ళు పోతే పురుషార్థంతో గాంధారి కళ్ళు లేకుండా చేస్తుంది. కళ్ళు లేకుండా చేస్తుందంటే ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించుకోవట్లా. ఆయనది ప్రారంభం, ఏమైంది పురుషార్థం. గాంధారి ధర్మశీలి, ధర్మాధర్మ విచక్షణ కలిగినటువంటి ఇల్లాలు. మహాభారతంలో గాంధారి ఎక్కడ కనిపించినా, అంతఃపురంలో కనిపించినా, రాజ్యసభలో కనిపించినా ఎంతో ధర్మయుతంగా, ధర్మసమ్మతంగా మాట్లాడేది. అలా మాట్లాడేటప్పుడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఎంతో దీక్షతో, పట్టుదలతో ధర్మంగా మాట్లాడేటువంటి సమయంలో అవసరమైతే భర్తనైనా ఎదిరించేది, కుమారులనైనా ఎదిరించేది, ఎవరినైనా ఎదిరించేది. ఎందుకంటే ధర్మానికి కట్టుబడి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో. మరి అలాంటి గాంధారి ఎప్పుడు ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు మరి గాంధారిని సంప్రదిస్తాడు, విదురుణ్ణి సంప్రదిస్తాడు. అంటే భర్త యొక్క దృష్టిలో కూడా గాంధారి చాలా గొప్ప ధర్మాత్మురాలు, ధర్మశీలి అయినటువంటి. అలాంటి ఆమె కన్నులకి వస్త్రం కట్టుకుంది. ఏం సాధించింది? ఎందుకు కట్టుకుంది? భర్త అంధుడై ఎప్పుడైతే తనని ఆయనకి ఇవ్వాలి అని అనుకున్నారో, నేను భర్తను చులకనగా చూస్తానేమో, ఆమె మీద ఆమెకి అనుమానం. అంటే నేను ఎప్పుడైనా భర్తను చులకనగా చూస్తానేమో, నా కళ్ళు కనుకుండి ఆయన కళ్ళు లేకపోతే ఆయన చులకనగా చూస్తానేమో అనేటువంటి భయం ఒకటి. రెండవది, భర్తకి లేనటువంటి లోకం నాకు అక్కర్లేదు అనేటువంటిది. ఈ రెండు విషయాలు కూడా, అందులో ఈ రెండో విషయం ఏమిటంటే
అది పాతివ్రత్య ధర్మంగా, అంటే చాలా గొప్ప త్యాగంగా మనం భావించవచ్చు. కానీ ఏం జరిగింది దీనివల్ల? పిల్లల్ని పెంచడంలో తాను కుంతీదేవిలాగా ప్రధాన పాత్ర పోషించలేకపోయింది. కుంతీదేవి తన బిడ్డల్ని, తన 5 బిడ్డల్ని కూడా ఉత్తమమైనటువంటి సంతానంగా తీర్చిదిద్దింది. కానీ గాంధారి తనకి కళ్ళు లేకపోవటం వల్ల, భర్తకి కళ్ళు లేకపోవటం వల్ల, తల్లిదండ్రులు ఇద్దరు కళ్ళు లేనటువంటి వాళ్ళే కావటం వల్ల పిల్లల్ని పెంచడంలో చూపించవలసినటువంటి ప్రాధాన్యతను చూపించలేకపోయింది. వాళ్ళ మీద ఎంత వాత్సల్యం ఉండాలనో అంత చూపించలేకపోయింది అనేది మనకి దుర్యోధనుడి యొక్క మనస్తత్వాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. తమ తల్లి పాండవులకి ఎంత వాత్సల్యాన్ని పంచిందో, అంటే కుంతీదేవి పాండవులకి ఎంత వాత్సల్యాన్ని పంచిందో, ఆ వాత్సల్యం తమకి తమ తల్లి దగ్గర, గాంధారి దగ్గర రాలేదని దుర్యోధన దుశ్శాసనాదులు బాధపడుతూ ఉంటారు. దుర్యోధనుడు ప్రత్యేకంగా బాధపడుతూ ఉంటాడు. అంటే తల్లి దగ్గర నుంచి నేను ఆప్యాయతను పొందలేకపోయాను, పొందవలసినంత ఆప్యాయతను పొందలేకపోయాను అనేటువంటి భావన అతనికి ఉంది. ఎందుకనంటే అటువైపున కుంతీదేవిని చూసినప్పుడు ఈ భావన ఖచ్చితంగా దుర్యోధనకు వస్తూ ఉంటుంది. కుంతీదేవి తన ప్రాణ సమానంగా భావించేది బిడ్డల్ని. ఇంకా చెప్పాలంటే బిడ్డలనే కాదు, కోడలైనటువంటి ద్రౌపదిని కూడా అలాగనే వచ్చింది. అది కుంతీదేవి యొక్క గొప్పతనం. కానీ ఇక్కడ గాంధారి, నిజంగా చెప్పాలంటే గాంధారి కుంతీదేవి కన్నా కూడా ధర్మశీల అయినప్పటికీ, ధర్మశాస్త్రాలు తెలిసినప్పటికీ, రాజకీయ వ్యవహారాల్లో నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా కేవలం కళ్ళకి గుడ్డ అడ్డుకట్టుకోవటం వల్ల తాను ఆ బిడ్డల్ని పెంచేటప్పుడు కొంత లోపాన్ని చూపించాల్సి వచ్చింది. అందువల్ల దుర్యోధనుడు తల్లి దగ్గర పొందవలసినటువంటి ఆప్యాయతని, తల్లి దగ్గర పొందవలసినటువంటి వాత్సల్యాన్ని మేనమామైనటువంటి శకుని దగ్గర పొందాలనుకున్నాడు. మరి శకుని యొక్క దుష్టబుద్ధి ఏదో అదంతా మనందరికీ తెలుసు. దాని కారణంగా దుర్యోధనుడు సర్వనాశనం అయిపోవటం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, గాంధారి ఇలా కంటికి గుడ్డ కట్టుకొని ఉన్నందువల్ల కలిగినటువంటి ప్రయోజనం కన్నా కట్టుకోకుండా ఉంటే చాలా ప్రయోజనం కలిగేది అనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది జాగ్రత్తగా విశ్లేషణ చేసి చూస్తే. అంతేకాకుండా కళ్ళకి గుడ్డ కట్టుకోకపోతే నేను నా భర్తని తేలిగ్గా చూస్తానేమో అనేటువంటి భావన ఉంది కదా, ఆయన్ని కాస్త గౌరవించకుండా ఉంటారేమో అనేటువంటి భావం ఉంటుంది కదా. అంటే అలాంటి భావం కూడా ఆమె మనస్సులో ఉంది. అందుకనే కళ్ళకి గుడ్డ కట్టుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించాలి. సరే, ధృతరాష్ట్రుడి యొక్క వివాహం అయిపోయింది. ఇక ఇప్పుడు పాండురాజు వివాహం జరగాలి. అందుకని కుంతీదేవిని పాండురాజుకి ఇచ్చి వివాహం చేయాలనేటువంటి ఆలోచనతో కురు గాంధార వంశాల వల్ల లాగానే యదువంశం కూడా శ్రేష్టమైనటువంటిది. శూరసేన మహారాజు యొక్క ప్రథమ పుత్రిక పృథ మేనమామైనటువంటి కుంతిభోజునికి ఆ పృథని దత్తత ఇచ్చాడు. అందుకని ఆమె పేరుని కుంతిగా మార్చారు. ఆమె కుంతిభోజుని ఇంట దేవతల్ని, మహర్షుల్ని, అతిథుల్ని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉండేది. ఒకసారి దూర్వాస మహర్షి వచ్చాడు కుంతిభోజుని ఇంటికి. ఆయన అసలే కోపిష్టి. అటువంటి ఆయన కొన్ని రోజులు నీ ఇంట్లో ఉంటాను అని చెప్పడంతో ఆయనకి సేవలు చేయటానికి మంచి నైపుణ్యం కలిగినటువంటిది కనుక, సేవలు చేయటంలో బాగా సిద్ధహస్తురాలు కనుక ఈ కుంతీదేవిని నియోగించాడు తండ్రి. అమ్మా, ఇతడు చాలా గొప్ప మహర్షి, పైగా కోపిష్టి కనుక అతనికి ఏ లోటు లేకుండా జాగ్రత్తగా నువ్వు సేవలు చేయాలి అని ఆమెను అప్పగించాడు. సరే, ఆమె కూడా ఎంతో జాగ్రత్తగా ఆ మహర్షికి సేవలు చేసింది. ఆయన ఏమీ చెప్పకుండా టకటగా బయటికి వెళ్ళిపోతాడు. అనుకోకుండా ఎప్పుడో వస్తాడు. ఆయన రాగానే ఆయనకు కావాల్సినవన్నీ కూడా సర్ది అట్టి పెట్టాలి. ఈ ప్రకారంగా నిరంతరము కూడా ఆయనకి చక్కగా సేవలు చేసింది. ఆమె యొక్క సేవలకి మెచ్చుకున్నాడు దూర్వాస మహర్షి. మెచ్చుకొని భవిష్యత్తులో ఆమెకి సంతాన ప్రతిబంధకం ఉంది అని తెలుసుకొని కుంతీదేవికి ఆమెకి
ఆ సంతాన ప్రతిబంధకాన్ని పోగొట్టడం కోసం అని చెప్పి ఒక మంత్రాన్ని ఉపదేశించాలి అని మనస్సులో అనుకున్నాడు. అందుకనే ఆమెను పిలిచి, అమ్మా నీకేం కావాలి అని అన్నాడు. నాకేం అక్కర్లేదు, నాకేం తెలుసండి, నేను చిన్నపిల్లని, నాకేం అక్కర్లేదండి. సరే అట్లా కాదు, నేను నీకు మంత్రోపదేశం చేస్తానని చెప్పి ఒక మంత్రోపదేశం చేసి, ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతనైతే ఆహ్వానిస్తావో ఆ దేవత వచ్చి నీకు సత్సంతానాన్ని ప్రసాదించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సరే ఒక రోజున ఈమె చిన్నపిల్ల, ఈమె బాలిక, ఇంకా కన్య కూడా కాదు, ఈమె బాలిక అని అంటారు, చిన్న వయసు, 10 సంవత్సరాల వయసు. ఒకసారి ఆ భవనం మీద నిలబడి అలా సరదాగా షికారు చేస్తూ ఉంది. ఆ సమయంలో మరి మహర్షి ఇచ్చినటువంటి మంత్రం గుర్తుకొచ్చింది. ఈ మంత్రం పనిచేస్తుందా లేదా, దీన్ని పరీక్షించాలి అని అనుకుంది. అది బాల్య చాపల్యం చేత. పెద్దవాళ్ళకు కూడా ఇలాంటి ఆలోచన వస్తే రావచ్చేమో, కానీ మరి పిల్లలకు మాత్రం ఇలాంటి ఆలోచన రావడం చాలా సహజం. అందువల్ల కుంతీదేవి కూడా ఈ బాల్య చాపల్యం చేత మహర్షి ఇచ్చినటువంటి మంత్రం పనిచేస్తుందా లేదా పరీక్షించాలి అని మనస్సులో అనుకుంది. ఆ ఎదురుగా చూసినప్పటికల్లా సూర్య భగవానుడు కనపడతా ఉన్నాడు. ఆ సూర్య భగవానుడిని మనస్సులో తలుచుకొని ఈ మంత్రాన్ని ఉచ్చరించింది. వెంటనే సూర్య భగవానుడు అలా దిగొచ్చేసింది. ఆయన వచ్చేటప్పటికల్లా ఆశ్చర్యం, భయం అన్నీ కలిగినాయి. ఎందుకంటే చిన్న వయస్సు, ఇలా ఈ వయసులో అలా సూర్యుడు దిగి వస్తాడని ఊహించలా, ఏదో బాల్య చాపల్యంతో చేసింది. ఆయన దిగొచ్చాడు. దిగొచ్చిన తర్వాత ఆయన చూసి భయపడతా ఉంది. సరే నీ అభీష్టం తీరుస్తాను, నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు అని ఆయన కుంతితో అంటే, క్షమించండి, నాకే కోరికలు లేవు, నేను ఊరికినే మహర్షి ఇచ్చినటువంటి మంత్రాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో అలా అన్నాను, మీరు నాకు ఏ కోరిక తీర్చక్కర్లేదు, మీరు వెళ్ళండి అనండి. అబ్బే, నేను మహర్షి యొక్క మంత్రానికి అవశ్యున్నై ఉన్నాను, ఆ మంత్ర ప్రభావానికి నేను లోనైపోయి ఉన్నాను, కాబట్టి నాకు ఇక్కడ స్వతంత్రం లేదు, కనుక నేను నీకు ఒక పుత్ర సంతానాన్ని ఇస్తాను అని అన్నాడు. అమ్మమ్మమ్మో, పుత్ర సంతానం ఇవ్వటానికి నేను కన్యని కూడా కాదు, బాలికని, ఇలాంటి సందర్భంలో మీరు కనుక సంతానాన్ని కనుక ఇస్తే నా పరిస్థితి ఏంది, నేను మళ్ళీ తండ్రి దగ్గరికి నేను ఎలా వెళ్ళగలుగుతాను, నా తల్లిదండ్రుల ముఖం ఎలా చూడగలుగుతాను, నేను ఎట్లా మళ్ళీ ఈ లోకంలో తిరగగలుగుతాను, కాబట్టి అక్కర్లేదు, వద్దు, మీరు వెళ్ళండి అంది. అదే కుదరదు, నువ్వు కనుక అట్లా కనుక తిరస్కరించినట్లయితే నీకు మంత్రాన్ని ఇచ్చినటువంటి ఆ మునీశ్వరుని కూడా శపిస్తా, నిన్ను శపిస్తా, నీ తండ్రిని శపిస్తా అన్నాడు. దాంతో భయపడిపోయి, మరి నా కన్యాత్వం భగ్నం అవుద్ది కదా అని అంటే, నీ కన్యాత్వం భగ్నం కాదు, నీకు కన్యాత్వం భగ్నం కాకుండా నేను సంతానాన్ని ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆయన కుంతీదేవితో తెలియటం వల్ల ఆమె గర్భాన్ని దాల్చడం జరిగింది. ఒక దాది రహస్యంగా ఈమెకి ప్రత్యేకంగా ఈ గర్భం బయటపడకుండా ఆమె జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. పైగా సూర్య భగవానుడే నువ్వు గర్భాన్ని దాల్చినప్పటికీ కూడా ఇతరులెవరికి తెలియకుండా ఉండేటట్టుగా వరాన్ని ప్రసాదించాడు. 10 మాసాలు పూర్తయిపోయిన తర్వాత ఒక దివ్యమైనటువంటి ప్రకాశంతో ఉన్నటువంటి పుత్రుడి గలది. ఆ పుత్రుడు కవచకుండలాలతోటి జన్మించడం జరిగింది. అతడే కర్ణుడు, అతడికే వశ్యనుడు అనేటువంటి పేరు. అయితే ఈమె ఇప్పుడు అనుకుంది, బిడ్డ పుట్టిన తర్వాత నేను కుంతిభోజుడికి దత్తత ఎందుకు రావాలి, ఆ దూర్వాసుడు ఎందుకు రావాలి, నేనెందుకు ఆయన సేవలకి సిద్ధం కావాలి, ఆయన నాకు ఈ మంత్రం ఎందుకు ఇవ్వాలి, ఈ మంత్రం ఇస్తే నేనెందుకు పరీక్షించాలని అనుకోవాలి, ఆ సూర్య భగవాన్ నాకు ఈ సంతానాన్ని ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొని నేను ఎక్కడికి పోవాలి, ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొని నేను కనుక ఇంటికి పోతే నా తండ్రి నా సొంత తండ్రి కాదు, నన్ను పెంచుకున్నటువంటి తండ్రి, నా పరువంతా తీసావు అని నన్ను నిందించవచ్చు, లేదా నన్నే అనలేకపోతే తనను తానే హింసించుకోవచ్చు, లేదా ఆత్మహత్య చేసుకోవచ్చు, ఇలా ఏదో ఒకటి జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి అని ఆమె దీర్ఘంగా ఆలోచన చేస్తాను. అలా ఆలోచన చేసి ఆ సూర్య భగవానుడి కలిసి చూస్తే ఆయన పంపించినట్టుగా ఏదో ఒక వార్త వచ్చినట్టుగా అనిపించింది. అదేమిటంటే ఒక మంజూష అంటే పెట్టె.
అంటే ఓ పెట్టెలో పెట్టి గంగలో విడవమని అర్థం. అందుకని ఆమె ఏం చేసిందంటే ఆ బిడ్డని పెట్టెలో పెట్టేసి ఆ దాది యొక్క సహాయం తీసుకొని అలా వెళ్ళింది గంగ దగ్గరికి. అలా వెళ్ళిన తర్వాత అందమైనటువంటి పెట్టెని అక్కడ ఉన్నటువంటి అశ్వనదిలో వదిలిపెట్టింది. అశ్వనదిలో వదిలిపెట్టినటువంటి ఆ పెట్టె చర్మణవతి నదిలోకి వచ్చింది. చర్మణవతి నదిలో నుంచి యమునా నదిలోకి వచ్చింది. యమునా నదిలో నుంచి చివరికి గంగా నదిలోకి వచ్చింది. ఆ గంగా నదిలో ఈ హస్తినాపురంలో రాధా అతిరథులని ఉన్నారు. ఈ అతిరథులు అనేటువంటి వాడు ధృతరాష్ట్రుడికి సారథి, రథసారథి అయినటువంటి వాడు. ఈ రాధా అతిరథులకి ఇదిగో ఈ పెట్టె కనిపించింది. ఆ పెట్టెను తెరిపించి చూస్తే అందులో ఈ కవచ కుండలాలతోటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి కాంతితోటి ఈ కుమారుడు కనిపించాడు. అతడు ఇలా ఈ ఈ ఆభరణాలతో కనిపించాడు కనుక అతనికి వశ్యుడు అనేటువంటి పేరు పెట్టుకొని వాళ్ళు పెంచుకుంటా ఉన్నారు. కుంతీదేవి ఏం చేసిందనంటే ఒక పరిచారకుల్ని ఈ పెట్టె ఎలా అయితే పోతున్నదో, ఈ పెట్టె ఎవరికి దొరుకుతుందో దాన్ని చూడండి అని చెప్పి వాళ్ళని పంపిస్తే ఆ నదీ తీరం వెంట వాళ్ళు కూడా వచ్చారు. ఈ 3 నదులు దాటి ఆ 4వ నది గంగా నదికి వచ్చిన తర్వాత ఆ గంగా నదిలో పెట్టె వస్తా ఉంటే ఆ రాధా అతిరథులు చూసి దాన్ని తెప్పించి తెరిచి చూచి వాళ్ళని తమ బిడ్డగా పెంచుకోవడాన్ని వాళ్ళు చూచి వచ్చి కుంతీదేవితో చెప్పారు. కుంతీదేవి సంతోషించింది. ఎక్కడో ఒక చోట అయినా సరే పెరుగుతాడు, నాకే ఇబ్బంది లేకుండా పోతుంది అని అనుకుంది. ఇక్కడే మనం మళ్ళీ విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మనం నిన్నే చెప్పుకున్న మహాభారతాన్ని కేవలం ఊరికినే కథ వింటం కాకుండా ఈ కథ అందరికీ తెలిసినటువంటి కథ. ఈ కథ తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ కథని ఎప్పుడైనా ఆలోచించారా, లోతుకి దిగి విశ్లేషణ చేశారా? అదే ఇప్పుడు మనం విశ్లేషణ చేద్దాం. కుంతీదేవి బిడ్డని కని గంగలో విడిచిపెట్టడం తప్ప? ఎందుకంటే మనం సినిమాలు చూస్తూ ఉంటాం కదా, ఆ సినిమాల్లో కర్ణుడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. నువ్వు నన్ను కని ఇదిగో ఈ గంగలో బారేసావు, నువ్వేం తల్లివి, అది ఇది అని మాట్లాడతాడు. నిజంగా కర్ణుడేం అనలేదు, కానీ ఆ కర్ణుడు మాత్రం, సినిమా కర్ణుడు మాత్రం అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇది కుంతీదేవి చేసినటువంటి తప్ప, లేదా అసలు బిడ్డని కనటం తప్ప, లేదా మంత్రాన్ని పరీక్షించాలనుకోవటం తప్ప, లేకపోతే మహర్షికి సేవ చేయటం తప్ప? ఇప్పుడు మనం జాగ్రత్తగా వీటిని ఆలోచించాలి. సేవ చేయటం తప్పు అని ఎవరిని అంటారా? ఎవరు అన్నారు? అది గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళే చేయగలుగుతారు. పైగా ఆమెకి అలవాటు, మహాత్ములైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సేవలు చేయటం అనేటువంటిది ఆమెకు అలవాటు. తాను కోరకుండా భవిష్యత్తులో కలగబోయేటువంటి ప్రతిబంధకం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రాన్ని ఉపదేశించాడు దుర్వాసుడు. ఎందుకంటే మహర్షులైనటువంటి వాళ్ళందరూ కూడా మానవుల యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటి వాళ్ళు. భవిష్యత్తులో కుంతీదేవికి బిడ్డలు కలిగేటువంటి అవకాశం లేదు కాబట్టి మరి అప్పుడు బిడ్డలు కలగాలి అని అంటే ఈ మంత్రం బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఆయన ఈ మంత్రాన్ని ఆమెకి ఇచ్చాడు. కనుక ఇక్కడ దుర్వాసుడు తప్పనడానికి వీల్లేదు. ఎందుకంటే కుంతీదేవికి కలిగేటువంటి లోపాన్ని సరిదిద్దాలని అనుకున్నాడు. మరి కుంతీదేవి తప్పులేదు, దుర్వాసుడు తప్పులేదు. సరే, ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకుంది కుంతీదేవి. ఇదిగో ఇది ఆమె చేసినటువంటి తప్పు. ఆమె చేసినటువంటి పెద్ద తప్పు ఏమిటంటే మంత్రాన్ని పరీక్షించాలని అనుకోవటమే. అయితే అది అంత విచక్షణా జ్ఞానం కలిగినటువంటి వయస్సు కాదు. ఏమో ఈ మంత్రాన్ని మనం పరీక్షించామనుకో, ఈ పరీక్షించినప్పుడు మంత్రం కనుక పనిచేస్తే, ఆ దేవుడు కనుక దిగొస్తే ఆయన సంతానాన్ని ఇస్తానంటాడు కదా, అప్పుడు నాకు ఇబ్బంది కదా అని ఇంత ఆలోచించేటువంటి ఆ విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వయస్సు కాదు. అందువల్ల ఏమిటంటే ఏదో చిన్నపిల్లల మనస్తత్వం మాదిరిగా చూద్దాం అని అనుకుంది, చూసిందంతే. కాబట్టి అక్కడ అది తప్పే అయినప్పటికీ కూడా ఆమె యొక్క వయస్సును బట్టి అది గట్టిగా తప్పనటానికి వీల్లేదు. ఎందుకంటే బాల్య చాపల్యం వల్ల అలా చేసింది. అయితే ఈ ఒక్క తప్పు వల్ల, ఈ ఒక్క తప్పు జరగటం వల్ల, ఈ ఒక్క సంఘటన మీద సంఘటన జరిగి అనివార్యంగా ఎన్నో జరిగిపోయింది. సూర్యుడు ప్రత్యక్షం కావటం, ఆమె యొక్క అంగీకారంతో నిమిత్తం లేకుండా బిడ్డను ప్రసాదించడం, ఆ వద్దు అంటున్నా సరే బిడ్డను ప్రసాదించడం, బిడ్డ పుట్టడంతో ఏం చేయాలో తోచలేదు. ఇంటికి తీసుకువెళ్ళి తండ్రికి చూపించి విషయం చెప్పాలి ఒకటి. అంటే ఇప్పుడు బిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? కుంతీదేవి తీసుకెళ్ళి తల్లిదండ్రులను చూపించాలి.
ఇది మొదటి. అలా చెప్పడానికి, అలా చూపించడానికి అతడి కన్న తండ్రి కాదు, పెంచిన తండ్రి. అతడు ఎలా అర్థం చేసుకుంటాడో తెలియదు. ఇలాంటి బిడ్డను పెంచుకోకుండా ఉన్నా బాగుండేది అని అనుకుంటాడేమో. అంటే తనని ఇలాంటి దాన్ని నేను పెంచుకున్నాను అనవసరంగా, నా వంశ ప్రతిష్ట అంతా కూడా నాశనం అయిపోయింది అని అనుకుంటాడేమో. ఇలాంటి అపకీర్తి తెచ్చినటువంటి బిడ్డగా నేను ఎందుకు ఉండాలి? కాబట్టి ఇలా అనుకోవచ్చు. లేదంటే నేను ఎందుకు జీవించాలి, నా వంశానికి ఇటువంటి చెడు పేరు వచ్చింది నేను పెంచుకున్నటువంటి బిడ్డ వల్ల, కాబట్టి నేను జీవించడం వ్యర్థం అని తనను తాను హింసించుకుంటాడేమో. కాబట్టి ఇదంతా కూడా ఇంటికి కనుక బిడ్డను తీసుకెళ్తే వచ్చేటువంటి ఇబ్బంది. ఇక రెండవది రహస్యంగా పెంచాలి. రహస్యంగా గర్భాన్ని అయితే పెంచింది, కానీ రహస్యంగా బిడ్డను పెంచాలి అనేటప్పటికల్లా మరి సమస్యలు ఏమిటి ఆలోచించింది. ఇది సాధ్యం కాదు. ఎంతకాలం బిడ్డను రహస్యంగా పెంచుతుంది, ఎప్పుడో ఒకప్పుడు అది బయటపడుతుంది. కాబట్టి ధైర్యం చేయగలిగినటువంటి వయస్సు తనకు లేదు. తన వివాహానికి కూడా ఆటంకం కలగవచ్చు. ఇలా కనుక బిడ్డను పెంచుకుంటా ఉంటే తన వివాహానికి ఆటంకం కలగవచ్చు. కాబట్టి ఈ రెండు కుదరలేదు. కాబట్టి మూడోది ఏమిటంటే నీటిలో వదిలింది. ఈ నీటిలో వదిలేటప్పుడు ఆ సూర్యుని యొక్క అనుమతి కూడా ఉంది. ఎందుకంటే ఈ పెట్టె అనేటువంటిది ఆయన పంపించింది. కాబట్టి అందుకని నీటిలో వదిలింది. వదిలి ఏమైనా ఊరుకుందా? బిడ్డ మీద ఏమైనా ప్రేమ లేకుండా ఉందా? కాదు. ఏం చేసింది? పరిచారకులను పంపించింది. ఎంత దూరం అయితే ఈ పెట్టె పోతుందో అంత దూరం మీరు ప్రయాణం చేసి ఈ పెట్టె ఎవరికి దొరుకుతుందో, ఎవరి బిడ్డను ఎత్తుకుంటారో, ఎవరి బిడ్డను పెంచుకుంటారో నాకు తెలియజేయండి. ఎందుకంటే నా బిడ్డ ఏమయ్యాడు తర్వాత ఏడవకుండా ఉండటం కోసమని ఈ ఆలోచన చేసింది. మరి ఆ సూతుడికి దొరకటం, వాళ్ళు పెంచుకోవటం, ఈ విషయం అంతా కూడా వాళ్ళ ద్వారా తెలుసుకొని ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్య పర్వాలేదు. మరి కుంతీదేవి యొక్క జీవితం అంతా కూడా ఎలా జరిగింది ఒక జాగ్రత్తగా మనం ఒకసారి కుంతీదేవిని పరిశీలనగా చూద్దాం. కేవలం బాల్య చాపల్యం చేత మంత్రాన్ని పరీక్షించాలి అనేటువంటి ఉత్కంఠ వల్ల, ఆ ఉత్సాహం వల్ల బాల్యావస్థ ఆందోళనతో గడిచిపోయింది. ఎందుకని ఆందోళన? సూర్యుడు వచ్చినప్పుడు ఆందోళన, మరి బిడ్డను ప్రసాదించినప్పుడు ఆందోళన, గర్భం వచ్చినప్పుడు ఆందోళన, బిడ్డ పుట్టినప్పుడు ఆందోళన, బిడ్డను వదిలిన తర్వాత ఆందోళన, ఆ తర్వాత కూడా ఎట్లా పెరుగుతున్నాడో, ఆ బిడ్డను వాళ్ళు ఎట్లా పెంచుకుంటున్నారో, నేనైతే బాగా ప్రేమగా పెంచుకునేదాన్ని, మరి వాళ్ళు ఎట్లా పెంచుతున్నారు అనేటువంటి ఆందోళన. అంటే బాల్యావస్థలో ఆందోళన, యవనంలో కూడా, అంటే కన్యగా వచ్చిన తర్వాత కూడా ఆ బిడ్డను గురించినటువంటి, ఆ బిడ్డ గురించినటువంటి గుర్తులు వాటితోటి ఆందోళన చెందుతుంది. ఇక భర్త మరణానంతరం బిడ్డల పెంపకంలో, అంటే ఈ పాండవుల్ని పెంచడంలో ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖాలను ఎదుర్కొందో చెప్పడానికి వీలు. ఎందుకనంటే ఈ పాండవులకి కౌరవులకి పడదు. అందుకని భీముడిని చంపాలని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. అదంతా ముందు మనకు వస్తుంది ఆ కథ. మరి ఇలా భీముడిని చంపడానికి ప్రయత్నాలు చేయటం, చివరికి గంగలో వేయటం, మరి ఇవన్నీ కూడా పైకి చెప్పుకోవడానికి వీలు లేకుండా లోపలే భరించలేక అలా నరకయాతన అనుభవించింది. ఒక రకంగా కుంతీదేవి జీవితం అంతా కూడా కష్టాల పరంపర. ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి కాలం తప్ప, అంటే వీళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చిన తర్వాత ఆ ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుకొని అక్కడ వీళ్ళు 23 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. అంటే ధర్మరాజు చక్రవర్తిగా 23 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తే ఆ 23 సంవత్సరాలు తప్ప కుంతీదేవి జీవితం అంతా కూడా కష్టాలమయం, దుఃఖాలమయం. చివరికి యుద్ధానంతరం కురుక్షేత్ర మహాయుద్ధం జరిగిపోయిన తర్వాత 13 సంవత్సరాలకి ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు మరి వనాలకి వెళుతూ ఉంటే అప్పుడు కూడా కుంతీదేవి కొడుకులకి చెప్పకుండా మోటామూల్య సర్దుకొని బయలుదేరింది. ఇదేమిటమ్మా అని ఆశ్చర్యపోయారు వాళ్ళు. వాళ్ళు పోవడానికే మాకు ఎంతో బాధగా ఉంటే నువ్వు వెళ్తున్నావేంది? కాదు, వాళ్ళు నాకు తల్లిదండ్రితో సమానం, వాళ్ళకి నేను సేవ చేసుకోవాలి. కారణం ఏంటంటే ఇద్దరు గుడ్డి వాళ్ళ కింద లెక్క. ఆయనేమో గుడ్డివాడు, ఈయనేమో కళ్ళ గుడ్డడ్డం కట్టుకొని. కాబట్టి ఇద్దరు గుడ్డి వాళ్ళ కింద లెక్క. కనుక వాళ్ళకి ఎవరో ఒకరు తోడు కావాలి. కనుక వాళ్ళకి నేనుండి వాళ్ళకి సేవ చేసుకోవాలి అనేటువంటి భావనతో వెళ్ళింది కుంతీదేవి.
కుంతీదేవి యొక్క హృదయ వైశాల్యం ఏమిటో, కుంతీదేవి యొక్క గొప్పతనం ఏమిటో ఇక్కడ బయటపడుతుంది. నిజంగా కొడుకులతో కలిసి ఆనందంగా ఉన్నటువంటి సందర్భాలు చాలా తక్కువ. కొడుకులతో ఉన్నంతకాలం ఎప్పుడు దుఃఖాలే, ఆ 23 సంవత్సరాలు తప్ప ఎప్పుడు దుఃఖాలే. చివరికి ఆ లక్క ఇంట్లో నుంచి తప్పించుకొని పోయిన తర్వాత భిక్షాటన చేసి బ్రతికారు కొడుకులు. అలాంటి సందర్భంలో కూడా ఆమె రాజవంశంలో పుట్టినటువంటి ఆమె అయినప్పటికీ కూడా అవన్నిటిని కూడా భరించింది. ఇన్ని దుఃఖాల పాలై, ఇంత కష్టాల పాలై ఉన్నది కుంతీదేవి. ఒక్కసారి మన గనక ఏదైనా కష్టం వచ్చినప్పుడు కుంతీదేవి తలుచుకుంటే చాలు, ఆహా మనమే రైట్ కాదు. మరి ఈ ప్రకారంగా అనుభవించింది. ఇక కన్యగా ఉండి బిడ్డని కనటం తప్పు కదా అనొచ్చు. కన్యగా ఉండి బిడ్డని కనటం తప్పు కదా. అయితే కావాలని తప్పు చేసి బిడ్డని కన్నదా ఆమె? ఇది కూడా మనం ఆలోచించాలి. సత్యవతి కన్యగానే ఉండి బిడ్డని కన్నది. ఇక్కడ సత్యవతికి కుంతీదేవికి పోలికలు ఉన్నాయి. ఆ పోలికల్లో ఉన్నటువంటి ఒకే ఒక్క భేదం కారణంగా ఇద్దరిలో వచ్చినటువంటి భేదం ఏమిటో చూడండి. సత్యవతి కన్యగానే ఉండి బిడ్డని కన్నది. మరి సత్యవతిని ఎవరైనా తప్పట్టారా? లేదు. పైగా ఆమె స్వయంగా తన కన్యాదశలో బిడ్డని కన్నట్టుగా భీష్ముడితో చెప్పుకుంది. తర్వాత అందరితో చెప్పింది, ఇదిగో నేను కన్యగా ఉన్నప్పుడు పరాశర మహర్షి వల్ల నేను బిడ్డని కన్నాను అని చెప్పి ఆమె హాయిగా ధైర్యంగా చెప్పుకుంది. మరి కుంతీదేవిని ఎందుకు తప్పు పెట్టారు? కుంతీదేవి ఎందుకు చెప్పుకోలేకపోయింది? నేను కన్యగా ఉన్నప్పుడు ఇదిగో కర్ణుడిని కన్నాను అని చెప్పి కర్ణుడు జీవించి ఉన్నంత వరకు చెప్పలేదు కదా. కర్ణుడు చనిపోయిన తర్వాత చెప్పింది ధర్మరాజుతో, అయ్యా వాడి కూడా తర్పణాలు ఇవ్వదు అంటే. కర్ణుడు జీవించి ఉన్నంత వరకు కర్ణుడు నా పుత్రుడు అని ఎవరితో చెప్పుకోలే. ఆమెమో హాయిగా చెప్పుకుంది. మరి ఆమెమో తప్పు చేసినట్టు భావించాల. మరి ఈమె తప్పు చేసినట్టు భావించింది కాబట్టి ఎవరితో చెప్పుకోలేక దాచుకుంది. ఏమిటి దీనికి కారణం? ఇద్దరు కన్యాదశలోనేగా. ఆమెమో పరాశరుడి వల్ల కంటే ఈమెమో సూర్యుడి వల్ల కంది. సూర్యుడు అంటే సాక్షాత్తు దేవత, భగవంతుడు కనుక ఇక్కడ తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. మరి అయితే ఎందుకని ఈ తేడా వచ్చింది అని అంటే, సత్యవతి పరాశరుడిని కోరి ఆహ్వానించాల. ఇక్కడ ఉన్నటువంటి తేడాన్ని గమనించండి. సత్యవతి పరాశరుడిని కోరి ఆహ్వానించాల. ఆయనంతటా ఆయనే వచ్చి ఆయన కోరికను తెలియజేశాడు సత్యవతికి. ఆయన గొప్ప మహాత్ముడని తెలుసుకుంది. తన యొక్క సందేహాలన్నీ కూడా మృదువుగా తెలియజేసింది. ఏమన్నది? అయ్యా ఋషులందరూ చూస్తున్నారు కదా అంది. ఇదేమో నావ కదా అంది. మరి నేనేమో చేపల కంపు కొడుతున్నాను కదా అంది. మరి నువ్వు సంతానాన్ని ఇచ్చిన తర్వాత నా తండ్రి దగ్గరికి నేను ఏ మొహం పెట్టుకొని పోతానంది. నా కన్యాత్వం దూషితం అవుతుంది కదా అంది. అన్నీ చెప్పింది. అన్నిటికీ ఆయన సమాధానాలు చెప్పాడు. ఆమెకి ఆ శరీరం నుంచి పడేటువంటి వాసన లేకుండా చేశాడు. ఆ ఋషులందరూ కనపడకుండా మాయాతిపురాన్ని సృష్టించాడు. ఈ నావ అటు ఇటు కదలకుండా ఉండేట్టుగా నీటిని స్థిరంగా నిలిపాడు. ఇవన్నీ చేసి ఆమెతో కలిశాడు. అప్పుడు బిడ్డ పుట్టాడు. ఇది సత్యవతికి సంబంధించినటువంటి వ్యవహారం. అదంతా కాకుండా పుట్టినటువంటి బిడ్డ అప్పటికప్పుడే సజ్జగర్భంలో పుట్టి అప్పటికప్పుడే పెరిగి పెద్దవాడై తన దాన్ని తాను వెళ్ళిపోయాడు. అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను కాబట్టి నువ్వు ఎప్పుడు తెలిస్తే అప్పుడు వస్తాను అని వెళ్ళిపోయాడు. అంతే తప్ప వీడిని ఎట్ట వదిలించుకోవాలనేటువంటి ఆలోచన సత్యవతికి లేదు. అయ్యో పుట్టాడే బిడ్డ, వీడిని నేను ఎట్ట వదిలించుకోవాలనేటువంటి ఆలోచన లేదా. ఇప్పుడు తాను ప్రత్యేకంగా వెల్లడించాల్సినటువంటి పని లేదు, దాచుకోవాల్సినటువంటి పని లేదు. సత్యవతి నా బిడ్డ పుట్టాడని టామ్టామ్ వేయాల్సినటువంటి పని లేదు, లేదా దీన్ని దాచిపెట్టుకొని ఏదో నేను తప్పు చేశానని భయపడాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఇది సత్యవతి యొక్క విషయం. కానీ కుంతీదేవి విషయం వచ్చినప్పటికీ ఈమె కోరి ఆహ్వానించింది. ఆమెమో ఆహ్వానించలా, ఆయనకు ఆయన వచ్చాడు. ఇక్కడేమో కోరి ఆహ్వానించింది సూర్య భగవానుడు. సూర్యుడు ప్రత్యక్షమైన తర్వాత భయపడిపోయింది. పుత్ర సంతానం ఇస్తాను అని అంటే అభ్యంతరం చెప్పింది. అయితే మంత్రానికి నేను వశుడై ఉన్నాను అని చెప్పినటువంటి సూర్యుడు కుంతి యొక్క ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఆ కుంతితో కలిసి సంతానాన్ని ప్రసాదించాడు. ఇప్పుడు ఆ బిడ్డని ఏం చేయాలి అనేటువంటి సమస్య. ఎందుకనంటే బిడ్డగానే ఉన్నాడు. ఈయన పెరిగి పెద్దోడైపోయి నేను పోతున్నానన్నా కాబట్టి వీడిని పెంచి పెద్ద చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏం చేయాలనేటువంటి సమస్య వచ్చింది.
వెల్లడించడానికి వీలు లేదు, దాచిపెట్టడానికి వీలు లేదు. దాచిపెట్టి పెంచడానికి వీలు లేదు, అలాగని వెల్లడించడానికి వీలు లేదు. ఈ పరిస్థితుల్లో బిడ్డను వదిలివేయటమే తప్ప ఇక ఆమెకు ఇంకో మార్గం లేకపోయింది. అందుకని జాగ్రత్తలు తీసుకుంది. ఆ పెట్టెలో అన్ని మెత్తటి వస్త్రాలు, మెత్తటి పరుపులు అన్నీ ఏర్పాటు చేసింది. ఎక్కడ బిడ్డకి ఏ రకమైనటువంటి లోపం లేకుండా అక్కడక్కడ రంధ్రాలు పెట్టింది గాలి ఆడటం కోసమని. దానిపైన అక్కడ ఉన్నటువంటి లతలతోటి తన యొక్క హస్తాల ముద్ర వేసింది. ఇదంతా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ఎందుకంటే ఇంకే పెట్టెను దీంతో కలుస్తుంది అని చెప్పి ఆ పెట్టెకు గుర్తుండటం కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకొని పంపించింది. ఎంతో ఆలోచించింది. ఇదంతా కుంతిదేవి నిజంగా చాలా గొప్పగా ఆలోచించడమే. ఎందుకంటే ఆ వయసులో ఇన్ని చేసి జాగ్రత్తలు తీసుకొని నదిలో వదిలింది. అది కూడా సూర్యుడి యొక్క ఆదేశం. ఈ మొత్తం వ్యవహారంలో కుంతిదేవి చేసినటువంటి పొరపాటు ఏమిటి? కుంతిదేవి చేసిన పొరపాటు ఏమిటి? ఒకే ఒకటి. ఏమిటది? బాల్య చాపల్యంతో మంత్రాన్ని పరీక్షించాలనుకోవటం తప్ప ఇంకా ఏది లేదు. ఇక ఆమె చేతుల్లో లేదు. ఒక్కసారి ఆ పొరపాటు చేసింది. ఆ పొరపాటు కారణంగా సంఘటనల మీద సంఘటనలా జరిగిపోయింది. మరి ఆ ఒక్క తప్పుకి ఎంత శిక్ష పడ్డది కుంతిదేవికి? ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది. ఒక్క తప్పు, అది బాల్య చాపల్యంతో చేసినటువంటి తప్పు వల్ల కుంతిదేవి జీవితం అంతా బాధపడాల్సి వచ్చింది. అక్కడ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతుంటే ఆ ప్రదర్శనలో కర్ణుడు వచ్చినప్పుడు ఆ కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతూ ఉంటే ఈ మనస్సంతా కూడా రెపరెపరెపరెపలా ఆడిపోయింది. వచ్చినటువంటి వాడు తన కుమారుడు కర్ణుడు అని తెలుసు, పైకి చెప్పుకోవడానికి వీల్లేదు, అతన్ని దగ్గరికి తీసుకొని ముద్దాడటానికి వీల్లేదు, అలాగని పట్టించుకోకుండా ఉండటానికి వీల్లేదు. తన కుమారుడు తన గర్భంలో నుంచి పుట్టినటువంటి వాడు. అందుకని ఆమె ఎంత నరకయాత్ర అనుభవించిందో చెప్పడానికి. అంతేకాదు ఆ తర్వాత కూడా కర్ణుడు పాండవుల మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకుంటా ఉంటే అప్పుడు కూడా ఆమె బాధపడతానండి. చివరికి యుద్ధం వచ్చినప్పుడు, యుద్ధం జరుగుతుంది అని అనుకున్నప్పుడు అప్పుడు బాధపడింది. చివరికి ఆ కర్ణుడి దగ్గరికి కూడా పోయింది. మరి ఇన్ని రకాలైనటువంటి బాధల్ని పడాల్సి వచ్చింది కుంతిదేవి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆమె మూల రోదనను అనుభవించింది. బయటికి గొప్పగా ఏడవడానికి వీల్లేదు, అందరు నలుగురు వినేటట్టుగా ఏడవడానికి వీల్లేదు. మూగ రోదన అంటే లోపలే, పైకి చెప్పుకోవడానికి వీలు లేకుండా అలా ఏడవాల్సినటువంటి పరిస్థితి. భగవంతుడు తప్ప కుంతీదేవి యొక్క బాధని మానవ మాత్రులు ఎవరు కూడా తెలుసుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది కూడా చాలా తక్కువ. నిజంగా కథ మొత్తం చెప్పాలంటే ఇప్పుడు చాలా టైం పడుతుంది. కుంతీదేవి యొక్క పాత్రని కనుక మనం విశ్లేషణ చేయాలి, కుంతీదేవి యొక్క బాధల్ని, కష్టాలని చెప్పాలి అంటే మాటలతో వర్ణించడానికి వీలేదు. కర్ణుడిని మంత్ర ప్రభావంతో కన్నది. ఆ మంత్ర ప్రభావంతో ధర్మరాజుని, భీముడిని, అర్జునుడిని కన్నది. ఏ మంత్ర ప్రభావంతో సూర్యుడిని పిలిచి కర్ణుడిని కలదో అదే మంత్ర ప్రభావంతో యమధర్మరాజుని, వాయుదేవుడిని, దేవేంద్రుడిని పిలిచి వాళ్ళ ద్వారా ధర్మరాజు, భీముడు, అర్జునుడిని కలదు. ఇప్పుడు ఎందుకు భయం లేదు? మరి అప్పుడు భయం కదా, మరి ఇప్పుడు ఎందుకు భయం లేదు? ఇది భర్త యొక్క అభీష్టం మీద, భర్త యొక్క నియోగం మీద, నియోగ పద్ధతి చెప్పుకున్నాం. భర్త నియోగిస్తే ఫలానా వాళ్ళ వల్ల సంతానాన్ని కర్మని, తాను సంతానాన్ని ఇవ్వడానికి అశక్తుడు కనుక అందుకని సంతానాన్ని కనుక నియోగిస్తే ఈ మంత్రం ఉన్నదని తెలిసి అందుకని ఆమె అట్లా సంతానాన్ని కలదు. కాబట్టి సంతోషంతో వాళ్ళని పెంచింది, ఆ బిడ్డల్ని సంతోషంతో పెంచింది. వ్యాసుడి కన్నా సత్యవతికి పెద్దల యొక్క అనుమతి లేదు, కర్ణుడి కన్నా కుంతీదేవికి పెద్దల యొక్క అనుమతి లేదు. కనుక ఇద్దరిది ఒకే విధం. ఇదంతా కూడా విధి ఆడినటువంటి వింత నాటకం అని అనుకోవాలి తప్ప అనుకోవట్లేదు. ఎందుకంటే కుంతీదేవి చేసినటువంటి తప్పు ఒకటి ఉన్నది అని అనుకుంటున్నాం. ఏమిటా తప్పు అని అంటే అదిగో మంత్రాన్ని పరీక్షించాలనుకోవడం. అందులో కూడా తప్పే ఉంది. జాగ్రత్తగా ఆలోచిస్తే అది బాల్య చాపల్యం. మనకి ఏదైనా ఆశ్చర్యం కనుక ఏదైనా దొరికితే నలుగురున్నర చూడటానికి వెళ్ళేటువంటి జాగ్రత్త దాచిపెట్టుకునేది చూస్తాం. ఎందుకంటే ఉత్సుకత, ఆ ఉత్సాహం, ఏమిటో తెలుసుకుందాం అనేటువంటి. కాబట్టి ఇలా విధి ఆడినటువంటి వింత నాటకం అని అనుకోవాల్సింది. ఇదంతా దేవరహస్యం అని నారదుడు చెప్తాడు శాంతి పర్వంలో చెప్తాడు. ఈ వ్యవహారం అంతా చెప్పిన తర్వాత ఇదంతా
దేవరహస్యం. ఏమిటయ్యా దేవరహస్యం అంటే, యుద్ధం ద్వారా జనక్షయం జరగాలని సూర్యుని యొక్క అంశతో కన్యాగర్భంలో కవచకుండలాల ధారి అయి కర్ణుడు జన్మించాడు అని. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఈ కుంతీదేవి కర్ణుడిని కనటానికి, సత్యవతి వ్యాసుని కనటానికి, ఆ కుంతీదేవి ధర్మజ భీమార్జునులు కనటానికి ఈ మధ్యలో ఉన్నటువంటి తేడాలని, మహాత్ముల యొక్క మాటల్ని శిరసా వహించినటువంటి సత్యవతి వ్యాసునికి జన్మనిచ్చింది. మహాత్ముల యొక్క మంత్రాన్ని పరీక్షించాలనే చపలత్వంతో కర్ణుడికి జన్మనిచ్చింది కుంతీదేవి. వ్యాసుడు మహాజ్ఞాని అయి లోకపూజ్యుడయ్యాడు. కర్ణుడు మహావీరుడై దుష్ట చతుష్టయంలో చేరి సర్వనాశనానికి కారణుడయ్యాడు. సత్యవతి అంత మేధావి కాదు, గొప్ప రాజనీతిజ్ఞురాలు కాదు. నిన్న మనం సత్యవతిని గురించి చెప్పుకున్నాం. ఆమె చేసినటువంటి తప్పులన్నీ చెప్పుకున్నాం. ఎక్కడెక్కడ పొరపాట్లు పడ్డదో, ఎక్కడెక్కడ తొందరపడ్డదో, ఎక్కడెక్కడ అనాలోచితంగా ప్రవర్తించిందో చెప్పుకున్నాం. ఎందుకనంటే ఆమె గొప్ప రాజనీతిజ్ఞురాలు కాదు. సత్యవతి మేధావి కాదు, శాస్త్రాలన్నీ తెలిసినటువంటి ఆమె కాదు. దాసరాజు ఇంట్లో పల్లెవంతిగా పెరిగింది. ఆమె చేసినటువంటి పని ఏంటంటే నావ నడపటం, యమునా నది మీద నావ నడపటం. కాబట్టి కుటుంబాన్ని చక్కదిద్దేటువంటి నేర్పు, సహనం, ఇవన్నీ ఆమె లేకపోయినప్పటికీ కూడా సత్యవతి విషయంలో ఏమి కూడా దూషించాల్సినటువంటి అవసరం లేదు. కానీ గొప్ప రాజనీతిజ్ఞురాలు, గొప్ప మేధావి, సహనశీలి, భక్తురాలు, కుటుంబాన్ని చక్కదిద్దగలిగినటువంటి నేర్పు కలిగినటువంటిది, సాహసి, మహారాజు అయినటువంటి ఆ కుంతి భోజని ఇంట పెరిగినటువంటిది కుంతిదేవి. కుంతిదేవికి ఆ రాజుల ఇంట పెరిగింది కాబట్టి అన్ని సకల ధర్మాలు, శాస్త్రాలు అన్నీ కూడా తెలుసు. అయినా సరే కష్టాలన్నీ కూడా కుంతిదేవికి. ఏమీ తెలియనటువంటి ఆమె హాయిగా ఆనందంగా ఉంది. అన్నీ తెలిసినటువంటి ఆమె ఈ రకంగా కష్టాలు పడింది. ఇది దైవ ఘటన, ప్రారంభం యొక్క ఫలం. వ్యాసుడు నా బిడ్డ అని గర్వంగా చెప్పుకుంది సత్యవతి. కర్ణుడు నా బిడ్డ అని అతను బ్రతుకున్నంతకాలం చెప్పుకోలేకపోయింది కుంతిదేవి. వ్యాసుడి వల్ల కురువంశం ఉద్ధరించబడింది, కర్ణుడి వల్ల కురువంశం నాశనమైపోయింది. వ్యాసుడిని కని వదిలిపెట్టినందుకు సత్యవతి ఏనాడు బాధపడలేదు. అవసరమైనప్పుడు తన దగ్గరికి రప్పించుకొని తన యొక్క కోరికలన్నీ కూడా సిద్ధింపజేసుకుంది. మరి కర్ణుడిని కని నీటిలో వదిలిపెట్టి దుఃఖించింది కుంతీదేవి. ఆ తర్వాత అతను తలుచుకొని దుఃఖించింది. కర్ణుడు తన తల్లి తనను వదిలినందుకు ఎంతో కుంగిపోయాడు. ఇద్దరు దుఃఖించారు. కర్ణుడు తల్లి తనను వదిలినందుకు ఆయన దుఃఖించాడు, కర్ణుడు వదిలినందుకు తల్లి దుఃఖించింది. విధి ఆడినటువంటి వింత నాటకం తప్ప కుంతీదేవి దోషం ఇందులో ఏమీ లేదనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఒక్కొక్కప్పుడు స్వల్పమైనటువంటి దోషాలు కూడా అనంతమైనటువంటి దుఃఖాలకి కారణమవుతాయి అనే విషయం మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఇక ఇప్పుడు కుంతీదేవి యొక్క వివాహాన్ని గురించి చెప్పుకోవాలి. దాన్ని మనం రేపు చెప్పుకుందాం.